విశాఖలో నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా డేకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని మోడీ కార్యక్రమానికి హాజరు కాగా ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో యోగా డే నిర్వహించనున్నారు. విశాఖ నుంచి భీమిలి వరకు 5 లక్షల మందితో యోగాంధ్ర పేరుతో రికార్డు నెలకొల్పేందుకు ప్లాన్ చేస్తోంది ఏపీ ప్రభుత్వం. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు ఆతిథ్య నగరం విశాఖపట్నం సంసిద్ధమవుతోంది. ఇప్పటికే విస్తృతమైన ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రస్తుతం నేను ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానంలో ఉన్నాను. ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లను చేస్తున్నారు. ప్రధానమంత్రి ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ప్రముఖులందరూ కూడా ఈ వేడుకల్లో పాల్గొబోతున్నారు. ప్రస్తుతం ఇది ప్రధాన వేదిక. ఈ ప్రధాన వేదిక నుంచే ప్రధానమంత్రితో పాటు ఇతర డిగ్నిటరీస్ అంతా కూడా యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొబోతున్నారు. యోగాసనాలు వేస్తారు. ఇందుకోసం ప్రత్యేకమైన ఏర్పాట్లను ఏయూ ప్రాంగణంలో చేస్తున్నారు. ఎక్కడికక్కడ వర్షాలు కురిసినా ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా భారీ టెంట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ జర్మన్ హ్యాంగర్స్ని ఏర్పాటు చేయడం ద్వారా ఎటువంటి ఆటంకం కలగకుండా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు నిర్వహించాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. యోగాంధ్ర పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఒక రికార్డును నెలకొల్పాలని చూస్తోంది. దాదాపుగా 5 లక్షల మందికి పైగా ఒకేసారి యోగా చేయడం ద్వారా ఒక రికార్డును సాధించాలనేది రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం. ఇందుకోసం ప్రత్యేకమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసింది. జిల్లా అధికారులతో పాటుగా పెద్ద ఎత్తున ఇతర జిల్లాల నుంచి కూడా అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దించింది. విశాఖ నుంచి భీమిలిపట్నం వరకు ఉన్న దాదాపుగా 32 కిలోమీటర్ల దూరంలో ఈ యోగా వేడుకలు జరగబోతున్నాయి. ఇందుకోసం పర్యాటక ప్రాంతాలన్నింటినీ కూడా ఎంపిక చేసి అక్కడ కేటాయింపులు చేస్తారు. యోగాలో నిష్ణాతులైన అనేక మంది ఇప్పటికే యోగా ప్రక్రియను ప్రజలకు అలవాటు చేయడం కానీ లేకపోతే వివిధ ప్రభుత్వ యంత్రాంగాలకు నేర్పించడం వంటి ప్రక్రియ జరుగుతుంది. ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీ ప్రధాన వేదిక దగ్గర కొంతమంది యోగాను అభ్యసిస్తున్నారు. వీరంతా కూడా ఈ పార్టిసిపెంట్స్ కాబోతున్నారు. ఎవరైతే ప్రధాన వేదిక దగ్గర ఉంటారో వారికి మాత్రమే ఇక్కడ ప్రాక్టీస్ జరుగుతోంది. వీరందరినీ కూడా అలౌ చేయబోతున్నారు. ఇక విదేశాల నుంచి వచ్చే కొంతమంది ప్రతినిధులు కూడా ఈ యోగా డే వేడుకల్లో పాల్గొబోతున్నారు. ఒక విధంగా యోగాకు భారతదేశం విశ్వగురువుగా ఆవిర్భవించాలనేది ప్రధానమైన సంకల్పం. ఇప్పటికే 10 ఇంటర్నేషనల్ యోగా డేలు జరిగాయి. ఇప్పుడు 11వ ఇంటర్నేషనల్ యోగా డేకు విశాఖపట్నాన్ని ఎంపిక చేయడం స్వయంగా ప్రధానమంత్రి ముఖ్య అతిథిగా వస్తున్న కారణంగా విస్తృతమైన ఏర్పాట్లను అయితే చేస్తున్నారు. 5 లక్షల మందికి పైగా ఏకకాలంలో విశాఖపట్నంలో ఈ యోగాలో పాల్గొబోతున్నారు. ఇందుకోసం విస్తృతమైన ఏర్పాట్లతో పాటు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు కూడా ఉండబోతున్నాయి. 10,000 మంది పోలీసులు భద్రతా పర్యవేక్షణలో ఉంటే మరో 10,000 మంది ఈ యోగా డే వేడుకలను విజయవంతం చేయడానికి సంసిద్ధమవుతున్నారు. పూర్తి స్థాయిలో ఆంధ్ర యూనివర్సిటీ ప్రధాన వేదిక నుంచి మిగిలిన అన్ని ప్రాంగణాలని కూడా సంసిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీటిలో ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రధాన వేదిక రెండు వైపులా కూడా ప్రధానమంత్రి ఉండే మెయిన్ డయాస్తో పాటుగా మిగిలిన 2 డయాస్ని కూడా సంసిద్ధం చేస్తున్నారు. ఇక ఆర్కే బీచ్ నుంచి భీమినిపట్నం వరకు ఉండే ప్రముఖ పర్యాటక కేంద్రాలన్నింటిలో కూడా ఈ యోగా డే జరగబోతోంది. ఇప్పటికే ఉత్తరాంధ్రకు సంబంధించి ప్రధానంగా ఉమ్మడి విశాఖ జిల్లా ఉత్తరాంధ్రకు సంబంధించిన అధికార యంత్రాంగం అంతా కూడా ఈ వేడుకల నిర్వహణలో నిమగ్నమైంది. కృష్ణబాబు సీనియర్ ఐఏఎస్ అధికారి ఆయన్ను నోడల్ అధికారిగా నియమించి ప్రక్రియ మొత్తం యోగా డే విజయవంతం చేసే బాధ్యతను ఆయన పైన రాష్ట్ర ప్రభుత్వం పెట్టింది. సీనియర్ ఐఏఎస్ అధికారులంతా కూడా ఇప్పటికే దీనిపైన సమీక్షలు చేస్తున్నారు. ఎటువంటి అత్యంత అద్భుతంగా ఈ యోగా డే వేడుకలు నిర్వహించాలి. ఒకటి ప్రధానమంత్రి 3వసారి అంటే ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3వసారి రాష్ట్రానికి వస్తున్నారు. అది ఒక ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ అయితే ఇంటర్నేషనల్ యోగా డేకు విశాఖపట్నాన్ని ఎంపిక చేసుకోవడం, దానికోసం ఆతిథ్య నగరంగా ఇప్పటికే పేరు పొందిన సిటీ ఆఫ్ డెస్టినీలో ఇలాంటి అత్యున్నతమైన క్రీడా వేదిక కావచ్చు లేకపోతే యోగా వంటి పాపులర్ ఏదైతే ప్రపంచ దేశాలు చూస్తున్నాయో దానికి ఒక మంచి వేదికగా విశాఖపట్నాన్ని సిద్ధం చేయటం, ఏకకాలంలో యోగాంధ్ర పేరుతో రికార్డును సాధించడం. అంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఫిట్ ఇండియా నినాదం ఉందో దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా యోగాను ప్రమోట్ చేస్తోంది. పెద్ద ఎత్తున ప్రజలను ఇన్వాల్వ్ చేయడం ద్వారా ఒక రికార్డును సాధించాలన్న లక్ష్యంగా పనిచేస్తోంది. ఇందులో భాగంగానే ప్రధానమైన వేదికతో పాటుగా మిగిలిన 32 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అనేక పర్యాటక ప్రాంతాల్లో వేదికలు సంసిద్ధమవుతున్నాయి. కెమెరామెన్ శ్రీదత్, రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.